ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. బంధం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి దేశానికి పట్టుబడులు అలాంటి పట్టుబడులుగా పనిచేసుకుని వారి హవాని వారి అధికారాన్ని కూడా అనుకూలంగా పార్టీ నాయకులు అదేవిధంగా స్థానిక సంస్థల్లో అనేక మంది మీరంతా కూడా సాధారణంగా ఆ కార్యక్రమాన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా ఏ హామీలు అయితే ఉన్నాయో ప్రత్యేక హోదా అతి ప్రధానమైంది. ఆ ప్రత్యేక హోదాని పరిరక్షించుకోవడానికి తెచ్చుకోవడానికి ఒక ఉద్యమాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ధర్నా మొదలుపెట్టారు. 29వ రోజున బంద్ను ఈ స్థానిక సంస్థల నిర్వీర్యం అన్నదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు వారు మాట్లాడినటువంటి మాటలు చూసుకున్నా, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమాణాలు చూసుకున్నా, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు చూసుకున్నా నిన్నటి దాకా ఉన్నటువంటి హక్కులే కాకుండా పూర్తి స్థాయిలో రాజ్యాంగం ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించినటువంటి అన్ని హక్కుల్ని కూడా మీకు ఇస్తామనేటటువంటి వచ్చిన హామీ ఇచ్చినటువంటి సందర్భం. ఇటువంటి దుశ్చర్యకు అడ్డుకట్ట వెయ్యాలి, దీనికి అడ్డు పొద్దు లేకుండా పోతుంది స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసేటటువంటి విధానంలో. అంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి పాలన చేసేటటువంటి హక్కుని సమృద్ధిగా ఇవ్వకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారులను తొత్తులుగా మార్చి ఈనాడు దశల వారి మొన్న సంక్షేమ కార్యక్రమాల ఎంపికలో ఏదో అలా కొర నిధులు ఎస్సీ కార్పొరేషన్ నుంచో అదే రకంగా బీసీ కార్పొరేషన్ నుంచో వివిధ రకాలైనటువంటి లేదా వయోవృద్ధులైనటువంటి వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఇలా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్ కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పంచాయతీ గ్రామ సభల ద్వారా ఎన్నుకోవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కానీ పూర్తి స్థాయిలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి స్థానిక సంస్థల ద్వారానే చెయ్యాలి అన్నది ఒకప్పుడు ఈ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్క మహనీయులు